సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కేసును తొందరగా ఛేదించడం జరుగుతుందని పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు. శామీర్పేట్ మండల కేంద్రంలోని శ్రీరామాలయం లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ రాములు మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఇప్పుడు తక్కువ ధరలకే దొరుకుతున్నాయని, ప్రతి ఒక్కరూ సెల్ వాడినట్లుగా తమ ఇంటి వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల వల్ల క్రైమ్ను చాలా వరకు నియంత్రించవచ్చని తెలిపారు. గ్రామాల్లో జరిగే చోరీలు, రోడ్డు ప్రమాదాలు వంటి వాటి వల్ల నేరస్తులను త్వరగా శిక్షించవచ్చన్నారు. తమ గ్రామాల్లో గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని బస్తీ మొత్తం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శామీర్పేట్ డిఐ గంగాధర్, ఎస్ఐ హారిక, శామీర్పేట్ కట్టమైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు. మంచిది సార్, చాలా మంచిది. అది మేడం పాల్గొనడం చాలా మంచిది. సైడ్ పెట్టింటారు ఎక్కడ ఉంది ఇది ఇది వాటి రిబ్బన్ పట్టి ఇది దగ్గర కట్ అవడం. ఓకే, ఓన్లీ డివిఆర్కి మనకి క్లారిటీ రావాలి. ఏంటంటే 2 మెగాపిక్సెల్ పెట్టి ఓకే మూమెంట్ తెలుస్తుంది. బట్ అట్లీస్ట్ ఎవరు వచ్చినా తెలవాలంటే బండి నంబర్ కనిపించాలి బయటికి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు రామాలయము శామర్పేట రామాలయం టెంపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ కమిటీ వాళ్ళతో కట్టమైసమ్మ ఆలయము కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ కెమెరాలు సీసీ కెమెరాలు పెట్టాలి. ఇవి ఎంతో మరీ ఖరీదైనవి కావు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సెల్ ఫోన్ చూడండి, ఇంతకుముందు చాలా రేటు ఉండేది, కొనడానికి వెనకబడేవారు. ఇప్పుడు ఐఫోన్ కూడా చాలా ప్రతి వాడు కొనుక్కునే స్టేజ్లోకి వచ్చాయి. అలాగే ఈ కెమెరాలు కూడా చాలా తక్కువ రేట్లో ఉంటున్నాయి. సింగిల్గా పెట్టుకోవచ్చు, మన ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు. సింగిల్ కెమెరా కూడా ఉంటుంది. దాంట్లో కొన్ని లోన్ మీద అంటే ఇన్స్టాల్మెంట్ కట్టేది అంటే రెంట్ లాగా కూడా తీసుకోవచ్చు. అటువంటి కెమెరాలు కూడా ఉన్నాయి. అవి కూడా పెట్టుకొని మనం చూసుకోవచ్చు. వాళ్ళు రెంట్గా మనం ఏదైతే కేబుల్ ఛార్జెస్ అట్లా కడతామో ఆ విధంగా కూడా కట్టుకోవచ్చు. అంటే మీ ద్వారా నేను జనాలకు అడిగేది ఏంటంటే చిన్న చిన్నవి ఈ టెంపుల్ దగ్గర లేదంటే ఇంట్ల దగ్గర కూడా ఇటువంటి కెమెరాలు పెట్టుకుంటే మనకు చాలా సెక్యూర్గా ఉంటుంది. ఒక తెలిసినా తెలియకపోయినా కొన్ని విషయాలు జరుగుతుంటాయి. జరిగిన విషయాలు కనుక్కొని మనము దాన్ని అంటే రూట్ అవుట్ చేసుకోవడానికి కానీ లేదంటే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి కానీ ఇటువంటి కెమెరాల ఆధారంగా మనం చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మా సీనియర్ ఆఫీసర్స్ చెప్పిన మా సిపి గారు, డీసీపీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా మీటింగ్ జరిగాయి. వీటి మీద చాలా డిస్కషన్ జరిగింది. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి ఊర్లోనూ మనం ఒక టీం తయారు చేసాం. ప్రతి విలేజ్లోనూ ఈ కెమెరాలు ఇల్యూమినేషన్ ఒకటి ప్లస్ డోర్స్ వాటి మీద స్పెషల్ కేర్ తీసుకొని కొన్ని స్పెషల్ డ్రైవ్గా చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి రామాలయం టెంపుల్లో ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 4 కెమెరాలు ఇవాళ పెట్టారు. దాన్ని ఇంకా స్ప్రెడ్ చేసుకుంటాం. ఇంకా గురుగారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా మనకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా కెమెరాలు ఇవి సరిపోవంటే ఇంకా కూడా పెడతాం సార్ అని చెప్తున్నారు. ఈ కెమెరాలు వీళ్ళకే కాదు, రెగ్యులర్గా జరిగే రోడ్డు పైన కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు ఉపయోగపడతాయి. ఇంతవరకు మనకు కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. వాటి ఇన్ఫర్మేషన్ మనకు లేకుండా పోతుంది. ఇది ఇక్కడ జరిగింది ఎట్లా జరిగిందని తెలియదు. కొన్ని వాళ్ళే పడిపోవడం వాళ్ళే హిట్ చేయడము
జరిగేసి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి జరగకుండా ప్లస్ అటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమేమి తీసుకోవాలని ప్రికాషన్స్ తీసుకోవాలన్నా అక్కడ ఏ విధంగా జరుగుతుందని యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా మనకి ఈ కెమెరాలు చాలా ఉపయోగపడుతున్నాయి. దాంట్లో భాగంగానే మేము ప్రజలందరూ కూడా తెలియజేయడం అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఏదైతే సెక్యూర్ చేసుకోవడము మా బాధ్యత ఎంత ఉంటుందో మాకంటే ఎక్కువ మీకే బాధ్యత ఉంటుంది. మీరు చేసుకొని మీకు సపోర్ట్ చేస్తాం. మా బాధ్యత ఎంతవరకు ఉందో అంటే సమాజానికి పోలీస్ ఎంత అవసరమో ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోవడము మీకు అంత అవసరం. పోలీస్ని యూజ్ చేసుకోవాలంటే పోలీస్ కూడా మనకు ఈ టెక్నికల్గా మనకు కొన్ని సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే మీకు సాధ్యమైనంత వరకు మీ యొక్క గ్రూప్గా విలేజ్లో ఒక్కొక్క టీం లాగా తయారు చేసుకొని ఒక గ్రూప్గా తయారు చేసుకొని ఆ విలేజ్లో మొత్తం అందరు కలిసి వచ్చే విధంగా ఒక 4 కానీ 8 కానీ కెమెరాలు పెట్టేసుకుంటే ఆ గల్లీ అంతా కవర్ అయ్యే విధంగా కొన్ని మేము ఇట్లా ప్లాన్ వేసుకున్నాం. ఈ కెమెరాలు ఇంకా ముందుకు ఈ ప్రోగ్రామ్ తీసుకుంటాం. దాతలు కూడా వచ్చేసి చాలామంది కూడా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు పాజిటివ్గా వచ్చేస్తున్నారు. కాబట్టి ఇవి తొందరలోనే కంప్లీట్ చేసుకుంటామని చెప్పేసి మీ ద్వారా మేము ప్రజలకు భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.